ఇప్పుడు మళ్ళీ మనం కాసేపు కబుర్లు చెప్పుకుందాం. మన జ్ఞానానికి మళ్ళీ పదును పెడదాం. ఎలాంటి పరిస్థితులు అంటే ఏం చేయలేక సైలెంట్ గా ఉంటారు? ఇంతకుముందు గేమ్స్ ఆడారు కదా, ఇంతకుముందు గేమ్స్ ఆడిపించారు కదా వాళ్ళని, అప్పుడు నవ్వడం తప్ప ఏం చేయలేక మూసుకొని కూర్చున్నాం. అది నిన్ను పిలవలేదన్న బాధ, అమ్మయ్య బతికిపోయానన్న ఆనందమా? మీకు సెకండ్ ఇయ్యలేదన్న బాధ. అయ్యో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. గోవాకి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. ఏంటి? లోకేష్. ఏం చదువుతున్నావు? బీటెక్. ఏ కాలేజ్? అన్ని కాలేజ్ మనే. అలా అన్నిట్లో చదివితే నాలా తయారవుతారు నాన్న. ఏ కాలేజ్ అంటే ఇప్పుడు స్కూలా కాలేజా? స్కూల్. ఏ స్కూల్? విద్యాకిరణ్. 10th క్లాస్ చదువుతున్నాను. ఓకే. హిస్టరీలో సెకండ్ చాప్టర్ ఏంటి? హిస్టరీ కొంచెం ఈజీ క్వశ్చన్ సార్. ధృవాలో హీరోయిన్ ఎవరు? రకుల్. ఓకే, ఆన్సర్ చెప్పు. గోవాకి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఏం చేయలేక మూసుకొని కూర్చుంటాం. 10th క్లాస్ ఏం చేస్తావురా నువ్వు? హాయ్ ప్రదీప్. హాయ్. జ్వరం వచ్చిందని హాస్పిటల్ వెళ్తే ఎయిడ్స్ వచ్చిందని చెప్పారు, అప్పుడు మూసుకొని కూర్చున్నా. బాయ్ ఫ్రెండ్ తో షాపింగ్ వెళ్ళినప్పుడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఏం చేయలేక మూసుకొని కూర్చుంటాం. ఎందుకు? బిల్లు హాఫ్ ఇచ్చేయచ్చు కదా. అట్లా కుదరదు కదా. కుదరరా? అయ్యో. నెక్స్ట్ టైం మళ్ళీ ముందు తను ఎక్కడున్నాడు కనుక్కుని దాని తర్వాత అటు సైడ్ కాకుండా వేరే సైడ్ షాపింగ్ వెళ్ళాను. ఈజీగా కంఫర్టబుల్ గా. ఎస్. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చినప్పుడు కాదన్న, ఒకటేసారి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఏం చేయలేకొచ్చుంటారు. అదే ఇద్దరు అంటే కన్ఫ్యూజ్ అవుతామని చెప్పి ఒకటి కరెంట్, ఒకటికి ఎక్స్ అని పెట్టారు అంతే పేరు, అంతకంటే ఏం లేదు. ఎక్స్ ఎప్పటికీ ఎక్స్ కాదు, వాడు అలాగే ఉంటాడు. నెక్స్ట్ అనే మీతో డేట్ లో ఉన్నప్పుడు నా బాయ్ ఫ్రెండ్ ఎదురుగా వస్తే ఏం చేయలేక మూసుకొని. ఆ అబ్బాయికి ఎందుకు అంత కంగారు చెప్పు, వద్దులే. ఒక హగ్, ఒక సెల్ఫీ. షూర్ అయిపోయినప్పుడు తప్ప ఇప్పుడే కావాలి. తీసుకుందా. ఈ లోపల అబ్బాయి మర్చిపోతాడంట ఆన్సర్. కూర్చో. హాయ్ అన్నయ్య. హాయ్. పెళ్లి అయిపోయిన తర్వాత అన్ని మూసుకొని కూర్చోవడమే. నీకు ఎలా తెలిసింది? ఎక్స్పీరియన్స్ అన్నయ్య. అంటే పక్కింటి ఆయన చూస్తున్నాను, అది అలా ఎక్స్పీరియన్స్. ఎంత ఖాళీగా ఉంటే పక్కింట్లోకి చూస్తున్నాను. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. హౌ ఆర్ యూ? ఫైన్. హౌ ఆర్ యూ ప్రదీప్? 30 రూపీస్ ఫైన్. ఓన్లీ 30 రూపీసా? నీకు అంతేనా? పార్కింగ్ ఫీజు అంతే తీసుకుంటున్నాను నేను మధ్య. ఓకే. గర్ల్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ కి హ్యాండ్ ఇచ్చి, బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు బాయ్ ఫ్రెండ్ ఓmusకొని కూర్చుంటాడు ఏమి చేయలేక. మామూలు కాదు మీరు. కాలేజ్కి వెళ్ళినప్పుడు బస్ లో ఉంటే అర్జెంట్ గా వాష్రూమ్ వచ్చినప్పుడు ఏం చేయలేక మూసుకొని కూర్చుంటారు. హలో. డ్రింక్ అండ్ డ్రైవ్ లో పోలీసు వాళ్ళకి దొరికినప్పుడు ఏం చేయలేక మూసుకొని కూర్చుంటాం. ఏనా? డ్రింక్ అండ్ డ్రైవ్ లో పోలీసు వాళ్ళకి దొరికినప్పుడు ఏం చేయలేక మూసుకొని కూర్చుంటాం. ఓ, దొరకకూడదని తెలుసు కానీ తాకూడదని తెలియదు అనమాట. డాడీ పక్కన ఉన్నప్పుడు హ్యాండ్సమ్ బాయ్ పక్కన నుంచి వెళ్తున్నప్పుడు ఏం పీకలేం చూస్తూ కూర్చుంటాం. నీకు మంచి డాడీ పాత్ర ఎత్తుకుతా నాకు. ప్రదీప్ గారు మీరు చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. ఓహో, పక్కన డాడీ లేకపోతే ఇదే పరిస్థితి. నానా 10th క్లాస్ దా. ఆయన మీ డాడీ, ఆయన పక్కన ఉన్నారు. ఓకే దా. యాక్షన్. ఆ బెండకాయ దొడిగేలేయా, ఆ మలే పూలేయా. యాక్చువల్లీ ఇక్కడ టొమాటోస్ ఎక్కడ దొరుకుతామో లేమా, దొడకం లేమా. ఓకే, నాకు నచ్చలేదు అవి. ఓకే, వెరీ గుడ్. ఏం అంకుల్ నమస్తే. ఇంట్లో అందరు బాగున్నారు అంకుల్? బాగున్నారు. మీకు అప్పట్లో చిన్న పాప ఉండేది, అప్పుడే ఇంత పెద్ద పాప. డాడీ అబ్బాయి చాలా బాగున్నారు. డాడీ మార్కెట్ కి వచ్చావా, అబ్బాయిలను చూడడానికి వచ్చావా? హలో పొట్ట అంకుల్, నీ పాత్ర అయిపోయింది, వెళ్ళిపో. ఇప్పుడు మార్కెట్ లో మీ డాడీ లేదు, ఒకదాని వచ్చినావు. రెడీ? ఎక్స్క్యూజ్ మీ, యు ఆర్ సో హ్యాండ్సమ్. అయ్యా అట్లా చెప్పేస్తారా? ఇంకా అబ్బాయి ఏమే. థ్యాంక్ యూ సో మచ్. హలో. ఏం అంకుల్? రుద్రమాదేవి సినిమాలో అల్లు అర్జున్ గమ్మునుండవా అన్నప్పుడు గమ్మున మూసుకొని కూర్చోవాలి. ఎట్లా అన్నాడు ఆయన? గమ్మునుండవా. నేను అదే అంటున్నా.
థ్యాంక్ యూ. కాలేజ్ టూర్ వెళ్తున్నప్పుడు క్లాస్ లో అందరూ వచ్చి మన బాయ్ ఫ్రెండ్ రానప్పుడు ఏం చేయలేము. ఓహో మీ బాయ్ ఫ్రెండ్ మీ క్లాసేనా? అంటే ఒకవేళ ఉంటే ఒకవేళ కాదు, నాకు మ్యాటర్ అర్థమైందిగా. అడిగారని చెప్పమ్మా. పార్క్ లో ఉన్నప్పుడు సడన్ గా పోలీసులు వస్తే ఓ ఏదో సందులో వెళ్ళి దాంకుంటాం, ఎందుకంటే మనం విఐపీస్ కదా. క్వశ్చన్ నెంబర్ 1, మీరు పార్క్ లో ఎందుకున్నారు? క్వశ్చన్ నెంబర్ 2, పోలీసు చూసి ఎందుకు పారిపోతున్నారు? బాయ్ ఫ్రెండ్ తో ఉంటే పట్టుకుంటారు కదా. ఏంటి సార్, బాయ్ ఫ్రెండ్ ఉంటే పట్టేసుకుంటారా? లేదే, పట్టుకుంటారు. వాళ్ళు అంత ఈజీగా పట్టుకోరే. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీపనా. అన్నా నమస్తే. ఫ్యామిలీతో గుడికి వెళ్ళినప్పుడు ఏం చేయలేక మూసుకొని కూర్చుంటాను. గుళ్ళో కూడా వదలట్లేదా నువ్వు? ఎందుకు అలాగా? ఫ్యామిలీ చూస్తారు కదా, వాళ్ళు ముందు చేసేయండి. వాళ్ళు చండాలంగా అనుకుంటారు కదన్నా. నువ్వు మరి అంత చండాలంగా చూస్తే ఎవడైనా చండాలంగానే అనుకుంటాడు. ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించాలి, మెచ్చుకోవాలి. ఓకేనా, నీకు పెద్ద ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ, సో స్వీట్. ఇంక ఈసారి నుంచి మాత్రం చూసేటప్పుడు వాళ్ళకి తెలియకుండా అని చూడు. ఓకే. సినిమా థియేటర్ కి వెళ్ళినప్పుడు. అన్నా నమస్తే. వస్తానా? నమస్తే. మీ పేరు? జునేద్. ఏం చేస్తుంటారు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయరా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓకే. ఉన్నాయి సబ్జెక్టులు ఫస్ట్ ఇయర్? ఉన్నాయనా? ఎన్ని ఉంచినావు? 2 ఉన్నాయనా? 2 ఉంచావా? ఏవేంటి? M1 EDP. అమ్మని. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. ఈడి అదేదో అయిపోద్ది కానీ ఇంకోటి ఉంటుంది భయ్యా. M1. అమ్మా. సినిమా థియేటర్ కి వెళ్ళినప్పుడు పక్కన ముసలామి వచ్చి కూర్చున్నప్పుడు అన్ని మూసుకొని కూర్చుంటాం. పాపం మనోడే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ లో రెడీ వెళ్ళిండి సినిమాకి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. గేట్ లోపల డాడీ ఉన్నప్పుడు, గేట్ బయట గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు అన్ని మూసుకొని కూర్చుంటాం. ఆవిడ పక్కింట్లో ఉంటుందా? గేట్ బయట ఉంటది. గేట్ బయట ఎందుకు ఉంటుంది? నేను వస్తా కాబట్టి. ఎగ్జామ్ హాల్లో నేను చీట్స్ తీయగానే చీట్స్ కాదమ్మా, చిట్స్. చిట్స్ తీయగానే మా లాంటి వాళ్ళు ఫీల్ అవుతారు తెలుసా. ఎగ్జామ్ హాల్లో నేను చిట్స్ తీయగానే ఇన్విజిలేటర్ నా పక్కనే వస్తే ఏం చేయలేక మూసుకొని కూర్చో. మామూలు చిట్స్ తీసుకెళ్తుంటారు రెగ్యులర్ గా. నేను పక్క తీసుకెళ్తా. సార్ వింటున్నారుగా, ప్రాబ్లం లేదుగా. ఓకే ఓకే, నేను చెప్పానమ్మా. మీకోసం ఒక సాంగ్. ఊరిది వేషాలు తెలుసా తెలుసా, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. ప్రేక్షకులు అండి, మా ఇష్టం. సినిమా చేసిన హీరో అయిపోయి అరే అరవక అని చెప్పి అయిపోతాడండి. ఆయన డైలాగ్ అని చెప్పుకుంటాడు, మిస్ అయిపోతుంది. అబ్బా అబ్బా పాడమ్మా, అస్సలు డిస్టర్బ్ చేయవు. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాసా. అది కూడా ట్యూన్ లో ఏమో అనుకున్నాను నేను. పాటలు అలా ఉంటదా? ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా అవ్వలేదా? మళ్ళీ రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనని. దమ్ దదం దమ్ దదం దమ్. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఒక సబ్జెక్ట్ కి ప్రిపేర్ అయ్యి చిట్స్ తీసుకెళ్తే ఇంకొక సబ్జెక్ట్ వచ్చినప్పుడు అప్పుడు వాడాలి, ఆ చిట్ నే తెరదీపి రాయాలి. ఎగ్జామ్ హాల్లో కత్తి లాంటి మేడం వస్తా అనుకుంటే సార్ వచ్చినప్పుడు సపరేట్. పేరెంట్స్ తో మూవీకి వెళ్ళినప్పుడు ఫ్రంట్ రోలో పేర్స్ కూర్చున్నప్పుడు ఏం చేయలేక కూర్చుంటాం. సినిమా చూడాలా ముందు చూడాలా అర్థం కాక. ప్రదీప్, నువ్వు నీ వైఫ్ ఎలా ఉండాలో ఇమాజినేషన్స్ ఏమైనా చేసుకున్నావా? నీ వైఫ్ ఎలా ఉండాలో ఇమాజినేషన్స్ ఏమైనా చేసుకున్నావా? 2 కళ్ళు, 2 కాళ్ళు, చేతులు 2. సో
అందరు చాలా యాంగ్జైటీగా ఉన్నారు మీ వైఫ్ ఎలా ఉందో తెలుసుకోవాలని. సో నేను ఇప్పుడు ఎలా ఉంటుందో 2 కళ్ళు 2 చేతులు అవే కదా, సో నేను ఎలా ఉంటుందో అందరికి చూపిస్తాను ఒక్కొక్కటి వేసి. ఏమిటి ఆ ఊహా చిత్రాన్ని మీరు గీయుచున్నారు? అవును. వావ్, ఇద్దరు మీరు పోలీస్ స్టేషన్ లో పనిచేసే వాళ్ళ? ఎవరైనా పోలికలు చెప్పగానే రప్పరపేసి దొంగ ఇలాగే ఉండును. అలాగే దానికి జోడీగా ప్రతి బొమ్మ కూడా వేయడానికి నా ఫ్రెండ్. ఓహో, నాది కూడా గీస్తారా? ఫోటో తెచ్చుకున్నారా లేకపోతే నేను ఏమైనా శిల్పంలో నుంచోవాలా? ఇమాజిన్ చేసుకుని రండి రండి, ఇద్దరు రండి. కమా, పేపర్ వచ్చింది, చేతిలో స్కెచ్ పెన్ వచ్చింది. చాలా అమ్మాయి దాని కలర్స్ ఏమైనా కావాలా? వద్దు చాలు. లేదా వాళ్ళది ఏమైనా మేకప్ కిట్ ఉన్నా కూడా పర్లేదు అన్న వాడే. ప్రతి బొమ్మ వేసాక షాక్ అవ్వద్దు. అది మరి మీరు చెప్పాలి ఏది ప్రతిబొమ్మ అందులో. మీరు అది బొమ్మ చూపించి నాకు ఇది ప్రతిబొమ్మ నేను నమ్మేస్తా. రెడీ రెడీ, కమాన్. ప్రదీప్ నువ్వు ఒక్కొక్క ఇమాజినేషన్స్ చెప్తుంటూ ఉండు, నేను వేసేస్తా. కళ్ళు ఎలా ఉండాలి, చేతులు ఎలా ఉండాలి, కాళ్ళు ఎలా ఉండాలి. పాటికి పెళ్లి చేసుకునేవాడిని అమ్మా, నాకు ఎలా ఉండాలో తెలియకే కదా. రకుల్ ప్రీత్ సింగ్, సమంతానా. రెడీ. వచ్చిందిగా. అవునమ్మా, అంతుందా? ఓకే. అదే వేయడం కూడా ఇలా గన్ను పెట్టేస్తున్నాయి కూడా. అరే వావ్, ఈ డబ్బా ఏంటి మెల్లేస్తున్నాడు? డబ్బా కాదు అది. ఆ గడ్డ అంతే అంతేమ్మా. మీషా వేసి దాన్ని గడ్డంలో కలిపేసి ఎవరు మూతికి ప్లాస్టర్ వేసిరే మరి. అరే అరే అరే, అదే అర్థం, నాకు తెలిసిపోతుంది. ఓ ఇదేనా? అయిపోయింది, యాక్సిస్ వచ్చిందిగా. ఓ రాశారా? అయితే గ్యారంటీ నాదే. పేరు రాశారు కాబట్టి తెలిసింది. వామ్మో, కేసు నెంబర్ 1. ఎలా ఉంది ప్రదీప్? యాక్సిస్ ఉందమ్మా. ప్రదీప్ బొమ్మనే కదా ఇదంతా? సేమ్, అసలు జుట్టుకి గడ్డానికి తేడా లేకుండా సో సేమ్ వచ్చింది. అండ్ డెఫినెట్లీ చాలా బాగుంది. అసలు మెడలో డబ్బా వేసుకున్నాను అనుకున్నాను, అది షర్ట్ అని తర్వాత తెలిసింది. ప్యాంట్ బాగుంది, షూ వర్క్. అన్నిటికంటే హైలైట్ ఏమిటంటే మీసం. అసలు మీసం అటు ఇటు ముడేసింది ఆవిడేంటో. మిర్రా మిర్రా మీసం. వెరీ గుడ్. ఇప్పుడు ఇదేం చూశారు? నా భూతో నా భవిష్యత్. అన్నిటికంటే అందమైన విషయం ఏంటంటే నైస్ ఫుట్వేర్. చెప్పులు బాగున్నాయి భయ్యా. మర్చిపోలేకపోతున్నాను ఇమేజ్. అంటే ఇంకా ఇమేజ్ అంటే గుర్తుండిపోతుంది నాకు. అంటే నైస్ అసలు. బా చూసారా మూతి చూసారా? బాబా గండు చీమ కుట్టి వాచినట్టు చిన్ని పెదాలు. చాలా బాబా. మెయిన్ ఏంటంటే ఈవిడికి 6-7 వేళ్లు ఉన్నాయి చేతికి. అది ఇంపార్టెంట్, నాకు అది బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే కళ్ళు మామూలుగా ఉన్నాయా? వెనక నుంచి ఎవడ దమ్మేలను కొడితే 2 బాగుంది అని బయటకు వచ్చినట్టు భలే వచ్చింది. మూతి ఎలాగో బాగుంది కాబట్టి ప్రాబ్లం లేదు. హెయిర్ ఓహో, తిరణాల్లో తప్పిపోయిన ఫోటోలా నేను ఏంటా అనుకున్నాను. బట్ వాట్ ఏ వండర్ఫుల్ ఆర్ట్. నిజంగా ఇది నేర్చుకుంటే కానీ రానిది ఇది. నేను ఆల్మోస్ట్ సేమ్ ఇలాగే వేసేవాడిని చిన్నప్పుడు. నాకు వచ్చువే, ఇంత బాగా రాదు కానీ కొంచెం వచ్చు. అంటే నాకు కొండలు, దాని వెనకాల సూర్యుడు, కింద వాటర్, పైన 2 కాకులు. ఇది వచ్చు. చెట్టు కూడా వచ్చు, తాడి చెట్టు వచ్చు. పెంకుటిల్లు ఒకటి ఉంటుంది సైడ్ లో, దానికి రోడ్ వేస్తా. ఇది వేయగలను నేను. అది అన్ని అంత పెద్ద ఆర్ట్స్ చేయగలను కానీ ఇంత మోడర్న్ ఆర్ట్ వేయలేను. ఊపిరి సినిమాలో కార్తీక్ గారు దీన్ని కూడా ఎక్కడైనా అమ్ముతాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. షేక్ హ్యాండ్ కాదు, డబ్బులు.
మీ పెయింటింగ్ వేసిన నేను మోడల్ లాగా ఇలా కూర్చున్నారు కదా మరి నేను ఇక్కడ. మా డాడీ మొన్నే చెప్పారు ఏది ఫ్రీగా చేయగలను. అమ్మా వెల్ డన్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ దీన్ని ఫ్రేమ్ కట్టించుకుని నేను మా ఇంట్లో పెట్టుకుంటాను. అండ్ ఒకవేళ ఇంట్లో ప్లేస్ లేకపోతే గేట్ ముందు గుమ్మం ముందైనా పెడతాను. Thank you so much.